సో ఇప్పుడు మేము కనిగిరి వెళ్తున్నాం. ఇక్కడ మా ఊరు నుంచి కనిగిరి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్స్? ఓకే, చాలా సార్లు చెప్పాను. 16 కిలోమీటర్స్ అని. సో ఇప్పుడు మేము చిన్న వస్తువులు నెల సరుకులు తెచ్చుకోవాలనుకున్నా, అక్కడికి వెళ్ళి ఇంత దూరం ట్రావెల్ చేసి. అది కూడా చెప్పావు ఇంతకుముందు బ్లాగ్ లో. ఓ షిట్, స్కూల్ వ్యాన్ వస్తుంది చూడండి. ఇది ఎప్పుడు చూడలేదు, చెప్పలేదు కదా మీకు. చెప్పలేదు. స్కూల్ వ్యాన్ అలా ఇంత దూరం వచ్చి పిల్లల్ని డ్రాప్ చేసేసి హాస్పిటల్ అయితే లేదు, హాస్పిటల్స్ అయితే లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సరిగా లేదు. నిజం చెప్పాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నది ఆడంత కానీ దొరుకుతుందా, తురకపల్లిలో ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్ రోడ్స్ ఉంటాయి. ఇది కూడా నేను ఇక్కడ కాదన్న, ఇంకా పోయినాక చూడన్న, మన బ్లాగ్ లో చెప్పాను. అండ్ ఇంకా ఎదురెళ్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక థీమ్ పార్క్ లాగా కట్టారు. కానీ ఇక్కడ దాకా వచ్చి అడ్రోడ్ దాకా వచ్చి పట్టుకొచ్చా గ్యాస్ బండ. ఇది అడ్ రోడ్ అంటారు దీన్ని. ఇది ఆ రోడ్ లోకి వెళ్తే ఏమవుతుంది, అటు వెళ్తే ఆజీపురం ఖమ్మం, ఆజీపురం ఖమ్మమా, కంబం అన్నమాట. ఇక్కడ ఒక థీమ్ పార్క్ ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియాలోకి వస్తుంది. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు మేము ఉండేది కూడా అదే. మొత్తం ఫారెస్ట్. అదిగో బోర్డు, అడవి శాఖ. అడవి శాఖ దాని మీద ఏం రాయలేదు, జస్ట్ పెయింట్ వేసారు. అన్ని సగం సగం మరమ్మతులే. బోర్డు చూస్తే బోర్డు లో పాత పాత కాంట్రాలా నీకు, పాత పెయింట్ వేసారు, పాత పెయింట్. అందుకే అదే స్టాండ్ కూడా అలాగే వచ్చారు కదా 2 రోజుల్లో కాదు. కలర్స్ చూసి అర్థమైపోవాల్సి వస్తుంది. అటవీ శాఖ వాళ్ళు మాత్రమే పార్క్ కోమరా పిల్లలు ఆడుకునేది మనం కాదు కానీ లోపల అదిగో అది అంత మన కనుంది కనిగిరిలో. అది కూడా కారు కాలిన కారు. అదిగో అక్కడ యాక్సిడెంట్ అయిన కార్ అది పక్కన మూల పడేశారు. వచ్చలేను, వచ్చాక అవుదాం, ఇలా వచ్చాక అవుదాం. అది కావాలంటే అక్కడ ఎంట్రీ ఫీజు అడుగుతాడు. నాది దానా, నువ్వు నా అలాగే రిపప్పు అయ్యావు. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినప్పుడు తీసుకెళ్తా. పర్లేదురా, అప్పుడు వీడికి పవర్ రేంజ్ లో ఎంత ఇచ్చినా వాచ్ అడుగుతా. వాచ్ ఓ ఏమో ఎన్ని సార్లు అడిగిండే మా అమ్మ తీసి వాడు వాడే తెచ్చుకుంటా. తర్వాత నాన్న ఎవరో డబ్బులు ఇచ్చిండ్రు, ఇస్తే పాప 2 సార్లు చేర్చి పెట్టుకుని వాడు తెచ్చుకుంటూ పోయి తెచ్చుకున్నాడు. అమ్ముతులు వాడే నడుచుకుంటా పోయి రైల్వే స్టేషన్ తెచ్చుకున్నాడు. అదే వాచ్ కాదు, పవర్ స్టార్. అదే నాకు ఏంటది మెమరీ కార్డ్ వేసుకొని ఐపాడ్ లాగా, అది ఇష్టం నాకు. అది అడగలేదు కానీ అది నేను కొనుక్కొని 2000 ఉంటది. నేను 2000 పెట్టుకున్నాను ఐపాడ్. MP3 ప్లేయర్ నేను కొన్నది 100 రూపాయలు. అది FM తో పాటు వచ్చింది. అది కూడా FM తో పాటు వచ్చేదే. 2000 పెట్టి కొనిపించిండు. అమ్మా, ఇక్కడ ఒక్కొక్క పిండి పాతి అంటే అంత పాతి అన్నమాట. డిజైన్ చూసి మీకు కనిపెట్టేయచ్చు. కొన్ని రెనోవేట్ చేశారు కానీ కొన్ని చూస్తే మీకు అర్థమైపోద్ది. మ్యాక్సిమం ఈ కిరాణా షాప్స్ ఇంకా అవే ఉంటాయి. తిండికి సంబంధించి కోటి విద్యలు కూటి కొరకే. కోటి విద్యలు కూటి కొరకే. తెలుగు అయిపోవచ్చు. కోటి విద్యలు కూటి కొరకే. చెప్పేసి కడుపు నిండడానికి. సో ఇక్కడ కూడా సేమ్ ఇది, ఇక్కడ అదే ఫార్ములా వాడుతున్నారు. ఇక్కడ ప్రతి షాపు తిండికి సంబంధించిందే ఉంటుంది. మంచి బిజినెస్ అవుతుంది కనిగిరిలో ఏం పెట్టినా. కానీ పెట్టడానికి చాలా దడ్డు ఉండాలి, దుడ్డు ఉండాలి. బాబాయ్ మా మనకు తెలుగు పదాలు ఏం రావట్లేదు బాబాయ్ చిచ్చి. ఎప్పుడైనా మీరు కార్ వేసుకొస్తే ఇక్కడ ఉంది కనిగిరి పోలీస్ స్టేషన్. ఆ రోడ్డు దగ్గర అయితే మీకు పెట్టుకోవచ్చు. నో పార్కింగ్ అంట. నో పార్కింగ్ దగ్గర నువ్వు పార్క్ చేస్తున్నావు, బాగోదా ఎదరపెట్టు. పైగా పోలీస్ స్టేషన్ దగ్గరలో ఎదురుగా
ఇవన్నీ ఇంకా పోలీస్ కాదు, ఇవన్నీ ఇంకా ఏంటది గవర్నమెంట్ ఆఫీసెస్. అది ఏంటది, అదేంటి మామ, పాత పోలీస్ స్టేషనా? అది జైలు. జైలు, ఆ మూల ఉన్నది జైలు అనమాట. చేసావు కదా. నేను ఇంకా పెట్టలేదు మామ, అది నా తప్ప. అది నేను పెట్టలేదు. అండ్ ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్. మనం బిర్యానీ రోజు తింటాం, బిర్యానీ వారానికి ఒకసారి తింటాం. అయినా వారానికి ఒకసారి కొత్తగా ఫీల్ అయ్యి బాగా ఫీల్ అవుతాం కదా, ఇది అంతే. మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు కానీ అది. వీడియోలు మళ్ళీ ఎప్పుడు పెడతానో మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ ఇది ఎంట్రన్సా? ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. అటు ఎక్కడికి వెళ్ళిన AISF మామ. ఇలా ఈ AISF వాళ్ళు ఒక దాని గురించి పోరాటం వల్ల ఏమవుతుంది మామ? దానికోసం కాదు, అది పుట్టిందే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంది, అర్థమైందా? దాని తర్వాత మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి, అంటే విద్యార్థులకి సరైన చదువు కావాలి, వసతులు కావాలి, ఈ దేశం బాగుపడాలంటే స్టూడెంట్స్ చేతిలోనే ఉంది అని వాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేయడం మొదలుపెట్టారు. అవును, ఫైట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫీజులు అంతంత పెట్టదు వద్దు అని చెప్పేసి వాటి మీద చేస్తున్నారు కదా. పేరెంట్స్కి తెలుసు కదా, అయినా అందులోనే జాయిన్ చేస్తున్నారు కదా. పేరెంట్స్కి లేని బుద్ధి మనం ఎందుకు వాళ్ళని కరెక్ట్ చేయాలి? పేరెంట్స్ అనే వాళ్ళు తెలీదు, ఒక ట్రాన్స్ లో ఉంటారు, వాళ్ళని మానిపులేట్ చేశారు. అవును, కొన్ని సంవత్సరాల నుంచి మనం చెప్దానికి ట్రై చేసినా కూడా వాళ్ళు వింటలేదు కదా, అయినా ఎందుకు చెప్పాలి? అలాగని నిజాన్ని మనం ప్రతిసారి చెప్తూనే ఉండాలి, లేదనుకో అబద్ధమైన నిజమని నమ్ముతూ ఉంటారు. కాబట్టి తప్పుని తప్పు అని ప్రతిసారి ప్రజలకి అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉండాలి. పైగా మనల్ని ఎవరు పట్టించుకోరు. అవసరం మనకు లేదు, మనం పనిచేసేది ప్రజల కోసం కదా, స్టూడెంట్స్ కోసం కదా, వాళ్ళ లైఫ్ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ మన సొంత డబ్బులు, సొంత ఫండ్సే మళ్ళీ వాడే, మళ్ళీ అంత వాళ్ళకి మన సొంత ఫండ్స్ వాడాలని ఎడ్యుకేట్ చేయాల్సిన పనే ఉంది. అది మన బాధ్యత. ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యాల కోసం మన సొంత అయినా సరే ఖర్చు పెట్టి మంచి చెయ్యాలి. అయినా జనాలు వింటలేదు కదా, వాళ్ళు వినకపోని మంచి అనుకున్నప్పుడు మనం చెప్తూనే ఉండాలి. ఇది మతం కాదు, 4 మొక్కలు చెప్తే జనాల బుర్రలో టక్కనెక్కి నాశనం చేసేయడానికి. బాగు చేయడానికి టైం పడుతుంది, నాశనం చేయడానికి ఎంతసేపు? బాగు చేయడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ ఫోటో స్టూడియోలు ఎక్కువ. ఫోటో స్టూడియోల్లో ఇంకొకటి మనకి మనం ఉండే ప్లేస్ అక్కడ ఆలమూరులో 300-500 అనుకో ఒక ఫ్రేము. ఇక్కడ 1500, 1000 రూపాయలు, 2000 ఇంకా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. మినిమం డబుల్ ప్రైస్ ఉంటుంది, కాస్ట్లీయెస్ట్ అనమాట. ఎందుకంటే 18 గ్రామాలకి చుట్టుపక్కల ఉన్న ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలకి ఇదే దిక్కు కాబట్టి ఇక్కడ ఎంత రేటు పెడితే అంత మాకు ఇదే. మేము చూసేది అయితే ఇదే కాబట్టి వీళ్ళు ఏం చెప్తే ఏ రేట్లు పెడితే ఆ రేట్లతోనే కొనుక్కోవాలి. అక్కడ చెవులు కుట్టించాము. వేప చెట్టు కింద కార్లు వేసుకొస్తే చాలా ఇబ్బంది అప్ప, పార్కింగ్ అయినా దేనికైనా. మండపేట ఊళ్ళో ఉంటుంది కాదు, ఇక్కడ స్ట్రీట్లు ఎక్కువ. అంటే ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటారు జనాలు, ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటారు. నిజంగా ఎప్పుడు నాకు అంటే ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టు కనిపించదు నాకు, ఎప్పుడు ఏదో ఒక పనుల మీద. దేర్ అక్కడే కుషిగడ కూర్చున్నా 7 సైడ్, ఎప్పుడు ఖాళీగా కనిపించదు నాకు. వాట్ ఇట్ ఈస్, వాటిని ఏమంటారో తెలుసా? మన ఊర్లో దొరకవు, వీళ్ళకి అవి. నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. వీళ్ళ ఎక్కడెక్కడే పెరిగిన వాళ్ళు కాబట్టి తీయగా ఉంటాయి, పంచదారతో చేస్తారు. పంచదారేనా? బేస్ ఒకరే
షుగర్ని గడ్డగట్టి ఒకటికంటే ఎక్కువ తినలేం. షుగర్ క్యాండీ. ఓ ఇది ఇక్కడే ఉంది. హే కోసి ఎందుకు కోసి నీకు ఇది? రోడ్ రెనోవేషన్ లో ఉంది. వీళ్ళు ఏదో సార్ వెయిట్ చేయండి, నేను డిస్కస్ చేస్తున్నాను. నిమిషాలు నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ ఎక్కడ చూసినా ఏ జెండాలు ఉన్నాయి మామ, వేరే పార్టీల జెండాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. ఏ అండర్ సర్వేలెన్స్ CCTV surveillance. రోడ్డుకి అడ్డంగా గుడి కట్టారు. కాంట్రవర్సీ కాన్సెప్ట్. నేను సైలెంట్గా ఉంటాను. మళ్ళీ రోడ్డుకి అడ్డంగా గుడి కట్టారంటే మళ్ళీ నన్ను వేసుకుంటాను. రోడ్డుకి మధ్యలో మేము స్వీట్ కార్న్ కొనుక్కున్నాం. టౌన్లో బార్బర్ షాప్ చూసారా ఎలా ఉందో, అలాగే ఉంటుంది. సిపిఐ కార్యాలయం దగ్గర ఉన్నాం. నో, ఐ ఆమ్ విత్ జిల్లా కార్యవర్గ సభ్యుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు. బాబు నాకు కూడా తెలుగు పదాలు పలకడానికి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా. లెట్స్ గో టు కనిగిరి కొండ, టువర్డ్స్ కనిగిరి కొండ. ఇన్ని సంవత్సరాల నుంచి నేనంటే అప్పుడప్పుడు వచ్చే పాసింగ్ క్లౌడ్స్ లాంటి వీళ్ళు ఏంటంటే ఇక్కడే పుట్టి ఇక్కడే తిరిగినోళ్ళు, ఇక్కడ పెరిగినోళ్ళు. నువ్వెన్నిసార్లు వెళ్ళావు మమ్మ కనిగిరి కొండ? బాబు ఇక్కడే పెరిగారంటే నేను అంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడే పెరుగుతున్నాను. ఫ్యూ ఇయర్స్, జస్ట్ 3 సంవత్సరాలే ఇక్కడ. ఓకే, చిన్నప్పుడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే ఓకే వద్దులే, ఇంకా ఏం చేయలేము. 3 సంవత్సరాలు అంటే మన ఇంట్లో పంపరు, మన ఇంట్లో 30 ఏళ్ళైనా పంపరు. ఇప్పుడు మనం చాలా కాలం తర్వాత ఒక యాంటిసిపేటెడ్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. దట్ ఈస్ కాల్డ్ కనిగిరి కొండ. వాళ్ళు ఫోన్ చేసే లోపు మనం టచ్ చేసి రావాలి. అదే కదా, చూస్తానే చాలా దగ్గరగా ఉంది, కానీ నడుస్తుంటే తెలుస్తుంది చాలా దూరంగానే. ఏంటిదంతా కాలేజ్, జిల్లా పరిషత్ ఉత్తమ పాఠశాల బాలికలు. ఈ మధ్యన బాగానే చదువుతున్నాను, తెలుగు బాగానే చదువుతున్నాను మామ. పలకలేకపోతున్నాను కానీ చాలా దూరంగా ఉంది. సందులు ఎక్కడ చూడు, ఎక్కడ చూడు బండి పక్కన తిండి పక్కన జనం. ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయాలి. ఫైనల్లీ కొండ దగ్గరలోకి వచ్చాం. కొన్ని సంవత్సరాలు ఒక లేక్ కూడా దాటాలి. ఇప్పుడు అది దాటం, మేము అంత సాహసాలు చెయ్యం. ఆ కాలంలోంచి నీళ్ళు వస్తున్నాయి, అన్నీ వాటి నుంచి సిటీలోకి టౌన్లోకి నీళ్ళు వెళ్తాయి అన్నమాట. ఫైనల్గా కొండ దగ్గరికి వచ్చాము. అదిగో, కెన్ యూ సీ దట్ లిటిల్ క్యూటీ మేక పిల్లలు? కొండ అంటే భయం లేకుండా పోయింది వీటికి. మీకు ఇంకోటి చూపించాలి. ఇగో ఈ విత్తనాలు ఉన్నాయి చూసారా, ఈ నా దగ్గర ఉంటాయి, ఊర్లో కూడా స్థలం దగ్గర ఉంటాయి. ఈ యొక్క పిచ్చి విత్తనాలు చాలా పాయిజనస్ విత్తనాలు, అయ్యి చాలా డేంజర్. అంటే ఏ యానిమల్స్కి పెట్టినా స్పాట్లో చచ్చిపోతాయి. అరే ఇది మరీ దారుణం రా, దీన్ని మిస్యూజ్ చేస్తే దీనంత వరస్ట్ ఇంకేం లేదు. ప్రాణానికి ప్రమాదం రా. దాన్ని కూడా అమెజాన్లో 650 రూపీసా? అరే దారుణం రా. దీని ప్లస్ 5 స్టార్ రేటింగ్. ఏమైనా తేడా పాడా ఇంట్లో పిల్లలు తెలియకుండా నోట్లో వేసుకుంటే ఎంత డేంజరో తెలుసా ఇది. చూడు, దాన్ని అమెజాన్లో అమ్ముతున్నారు మళ్ళీ. చాలా అదనమాట. ఫైనల్గా వచ్చాం, బాగుంది ఎక్స్పీరియన్స్. ప్లస్ కానీ
తెలిసిందే కదా, కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉంటాయో. ఇదంతా పొంతగట్టు ప్రాంతం చేశారు వీళ్ళంతా కలిసి. రైమమ్మ ఆల్రెడీ వచ్చాడు, చూశాడు, భయపడి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ దారి తెలిసింది కాబట్టి నెక్స్ట్ నేను కూడా ఎక్కే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. తినేసి మాట్లాడా నేను, అందుకే తినేటప్పుడు బ్లాగులు చేయను, చాలా చిరాకుగా ఉంటుంది నాకు. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది.